వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. 5 ఏళ్లు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత తీసుకుంటామని అన్నారు. 55వ డివిజన్లోని కంసాలపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సుజనా అక్కడ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ కంసాలపేటలో తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మార్పు రావాలి, అరాచక పాలన పోవాలి అనే దీంట్లో ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడక్కడ ఇక్కడ రోడ్డు కొంచెం బాగానే ఉంది, కానీ డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉంది, కరెంటు సిస్టమ్ అధ్వానంగా ఉంది. సంపద సృష్టించి సంక్షేమం చేయటం అనేది లేదు. ఆదాయం ఎలా పెంచుకోవాలనేది చెప్పే నాదుడు లేడు. పిల్లలకి చదువు ఏం చదవాలి, వాళ్ళకి మోటివేట్ చేసే సిస్టమ్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు ఈ రోజున మోడీ గారు ప్రవేశపెట్టినాయి. పేదరికంలో ఉన్న చిట్ట చివరికి అంటే క్యూలో లాస్ట్లో ఉన్న వాళ్ళ వరకు ఈ పథకాలు వెళ్ళాలి అని ప్రజానాయకులు చేయమని చెబుతున్నారు. మన దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో అది పూర్తిగా కుంటిపడిపోయి వచ్చిన డబ్బు అంతా కూడా డైవర్ట్ చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇప్పుడైనా ప్రజలు మేలుకొని అపోజిషన్ స్టేటస్ కూడా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పారదోలకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇక మోక్షం లేదు. 2 జనరేషన్స్ నష్టపోయినాయి. 20 సంవత్సరాలు పట్టుద్ది ఇప్పుడు దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే. లేకపోతే అందరూ వలసకి వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్ వదిలేసి. ఇవన్నీ సరిచేయాలంటే మార్పు రావాలి, మార్పు కోరుకుంటున్నారు. ముస్లిం సోదరులకు కూడా, సోదరీమణులకు కూడా వాళ్ళకి ఎటువంటి రకమైన భయం ఉండక్కర్లేదు. మైనారిటీస్ అయిన క్రిస్టియన్స్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తాము అన్ని విధాల. వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా సరిహద్దులు ఫెన్సింగ్ కట్టించి వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెబుతున్నాం. వీళ్ళకి ఒక మంచి గైడెన్స్ దిశ గనక నిర్ణయించి చిన్న చిన్న లీడర్స్ ద్వారా గనక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పేదరికం ఉండొచ్చు, కానీ పేదరికం కూడా శుభ్రంగా హైజీనిక్గా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. మనకి సమర్థత సామర్థ్యం కలిగిన నాయకులు కావాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కులాలు మతాలు మనం గౌరవించుకుంటాం, అందులో తప్పు లేదు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కోసం ప్రధానమంత్రి మోడీ గారు వస్తానికి సిద్ధపడ్డారు. దాన్ని బట్టి పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతుంది అని మనం ఊహించవచ్చు.